ఇప్పుడైతే ఎక్కువగా బెండకాయతో ఇలా ఫ్రై అయితే చేసి పెడతారు కదా! నేను అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే తొండకాయతో ఇలా ఫ్రై చేయడం చూసాను. అదే టైంకి అయితే ఫుల్ వర్షం అనమాట. ఫస్ట్ అయితే తొండకాయలు ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని ఒక స్పూన్ వరకు అయితే బియ్యపు పిండి, ఒక స్పూన్ శనగపిండి, కావాలంటే కార్న్‌ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు. ఇంకొంచెం క్రిస్పీగా అయితే వస్తుంది. ఉప్పు, కారము, పసుపు, గరం మసాలా, టేస్ట్ కోసం అంతే గరం మసాలా వేయడం. తర్వాత బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా అయితే వాటర్ చిమ్మికిచ్చుకొని మిక్స్ చేయాలి. పచ్చి పిండిలాగా గట్టిగా కాకుండా పకోడీలాగా ఇక్కడ చూపిస్తాను కదా! ఇలా తొండకాయలకు లైట్‌గా అంటుకుంటే చాలు. మేమైతే తొండకాయలు అంటామండి. ఇంతకుముందు ఒక వీడియోలో పెడితే ఇవి తొండకాయలు కాదు దొండకాయలు అని చెప్పారు. సో మేమైతే అలవాటుతో తొండకాయలే అని అంటాము. సో ఎవరు ఏమనుకోవద్దండి. ఇంక తర్వాత హై ఫ్లేమ్‌లో పెట్టుకొని దొండకాయలన్నీ కూడా వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇలా పైన గ్రీన్ కలర్‌లో ఉన్నది కొంచెం బ్రౌన్ కలర్‌కి చేంజ్ అయ్యిందంటే మంచి క్రిస్పీనెస్ అయితే ఉంటుంది. దాంతో పాటే కొద్దిగా పల్లీలు, దాని తర్వాత కరివేపాకు అయితే ఫ్రై చేసుకున్నాను. మీకు కావాలంటే పచ్చిమిరపకాయలు అయితే ఎండు మిరపకాయలు కూడా ఫ్రై చేసుకుని ఇందులో మిక్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఫైనల్‌గా మిక్స్ చేసేటప్పుడు మీకు కావాలంటే కొద్దిగా ఉప్పు, కారం, చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు. సబ్స్క్రైబ్